హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒక చిన్న బొమ్మ చెప్పిన కథ మన జీవితాన్ని మార్చేసిద్ది అనమాట. అయితే కథలోకి వెళ్తే ఒక పార్కులో ఒక పెద్ద ఆయన నడుస్తూ ఉంటాడు. ఆ పెద్ద ఆయనకి ఒక బెంచ్ మీద ఏడుస్తూ కూర్చున్న ఒక పాప కనిపించింది అనమాట. ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగితే, ఆ పాప నా బొమ్మ అక్కడ పోయింది అని చెప్పేసి చెప్పిద్ది అనమాట. సో అప్పుడు ఆయన వాళ్ళిద్దరు కలిసి ఆ బొమ్మను ఎతకడం స్టార్ట్ చేస్తారు ఆ పార్కులో. ఎంత వెతికినా కానీ ఆ బొమ్మ దొరకదు. పాప ఏమో ఏడుస్తూ ఉండిద్ది. అయితే ఆ పెద్ద ఆయన ఉండి, రేపురా మన ఇద్దరం కలిసి ఎదుగుదాం పార్క్కి, మొత్తం ఎదుగుదాం, నీ బొమ్మ ఖచ్చితంగా దొరికిద్ది అని చెప్పేసి అంటాడు. సరేలే అని చెప్పేసి ఆ పాప కూడా మళ్ళీ ఆ తర్వాత రోజు పార్క్ వచ్చిద్ది. ఈ పెద్ద ఆయన కూడా పార్క్ వస్తారు. అయితే ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఆ చిన్న పాపకి ఒక లెటర్ ఇస్తాడనమాట. ఆ లెటర్లో ఏముండిద్దంటే, ఏది, ఆ బొమ్మ రాసినట్టు ఆ లెటర్, తను పోగొట్టుకుంది కదా బొమ్మ, ఆ బొమ్మ ఆ అమ్మాయికి లెటర్ రాసినట్లు ఆ లెటర్ ఆ పెద్ద ఆయన రాసి ఆ పాపకి చదివిస్తాడు అనమాట. ఆ లెటర్లో ఏమని ఉండిద్దంటే, నా కోసం ఏడవ మాకు, నేను ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాను, నా అడ్వెంచర్స్ గురించి, నేను చేసిన పనుల గురించి నేను నీకు రోజు లెటర్స్ రాస్తూ ఉంటాను, నూనె ఏడవ మాకు, నేను వచ్చేస్తాను త్వరలోనే తిరిగి అని చెప్పేసి ఆ లెటర్ ఉండిద్ది అనమాట ఆ లెటర్లో. సో అయితే పాప కొంచెం నవ్విద్ది. ఇంకా తర్వాత రోజు దగ్గర నుంచి ఆ పాప రోజు పార్క్కి రావడం, ఈ పెద్ద ఆయన రోజు పార్క్కి రావడం, ఆ లెటర్స్ అంటే ఆయన రాసినయే, ఆయన రాసిన లెటర్సే ఈ బొమ్మ రాసినట్లుగా చదివి వినిపిస్తూ ఉంటాడు అనమాట ఆ పాపకి. అయితే కొన్ని రోజులు గడిచిపోయిద్ది, కొన్ని మంత్స్ అట్లా గడిచిపోయిన తర్వాత ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఒక బొమ్మను తీసుకొని వస్తాడు ఆ పాపకి ఇద్దామని. ఆ పాపకి ఇస్తాడు. అప్పుడు ఆ పాప ఏమంటుందంటే, ఇది నా బొమ్మలా లేదే, ఇదేం చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఆ పాప అనిద్ది అనమాట. ఆ పాప అలా అనటంతో ఇంకో లెటర్ ఇస్తాడు, ఆ బొమ్మ రాసిన ఆ లెటర్ అని చెప్పేసి. ఆ లెటర్లో ఏముండిద్దంటే, మై ట్రావెల్స్ ఆర్ చేంజ్డ్ మీ, అంటే నా ప్రయాణాలు నన్ను ఎంతో మార్చేసినాయి అని చెప్పేసి ఆ లెటర్లో ఉండిద్ది. ఆ పాప కూడా సంతోషంగా ఆ బొమ్మను హగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఈ పెద్ద ఆయన కొన్ని రోజులకి చనిపోతాడు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఈ పాప కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ బొమ్మ వెనకాల ఒక లాస్ట్ లెటర్ ఒకటి ఉండిద్ది అనమాట. ఆ లెటర్లో ఏముండిద్దంటే మీకు ఒకసారి చదివి వినిపిస్తుంది. ఎవ్రీథింగ్ యూ లవ్ ప్రాబబుల్లీ లాస్ట్, అంటే నువ్వు ప్రేమించే ప్రతిదీ పోగొట్టుకుంటావు, బట్ ఇన్ ది ఎండ్, కానీ చివరిలో లవ్ రిటర్న్ అనదర్ వే, ప్రేమ మరొక రూపంలో వస్తుందన్నమాట. సో కాబట్టి ఆ చనిపోయిన ఆ వ్యక్తి మరెవరో కూడా కాదు, ఆయన పేరు ఫ్రాన్స్ కాఫ్కా, ఒక గొప్ప ఫిలాసఫర్ అనమాట. ఆయన వాళ్ళ మనకి ఏం చెప్పదలుచుకున్నాడంటే, ప్రయాణాలు మనుషులందరినీ మార్చేస్తాయి. ఆ తర్వాత మనం ప్రేమించేది మనం కోల్పోతాం, ఖచ్చితంగా కోల్పోతాం, కానీ చివరిలో మాత్రం ఆ ప్రేమ ఇంకొక రూపంలో తప్పకుండా మన దగ్గరికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆయన మనకి చెప్పడం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిలాసఫీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.